ఈ రాష్ట్రంలోని రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో గతంలో 2,81,00,000 రేషన్ కార్డులు ఇందిరమ్మ ప్రభుత్వం రాకముందు ఉండే. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి అదనంగా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. అంటే రమారమి కొత్తవి పాతవి కలిపి 3,42,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే రేపు ఆగస్టు 15th నాడు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారో వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు 2 గంటలకి. ఆ ప్రారంభించిన తర్వాత అదే 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం మనం 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ని డిసెంబర్ 9వ తారీఖు నుంచి 3 days ఇంటర్నేషనల్గా వివిధ దేశాల నుంచి మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ని ఈవెంట్ తెలంగాణ థీమ్తో తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి చైర్పర్సన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు ఈ నలుగురితో ఈ కేబినెట్ సబ్ కమిటీని వేసి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఈనాడు భారతదేశం మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ ఏరోస్పేస్ కానీ ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇలా హైదరాబాదు ఈ 3టికి ప్రధానంగా దేశంలో హబ్గా ఉంది. దీన్ని హైదరాబాద్ని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి పాజిటివ్గా ఉండే విధంగా కూడా డెఫినెట్ గా ఈ మీటింగ్ అనేది డిసెంబర్ 7, 8, 9 తారీఖులు 4th సిటీలో జరిగే కార్యక్రమంలో దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తుగా చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయించడం జరిగింది. అదే రకంగా గతంలో ఒరేస్తే ఉరే అనే దాన్ని మరిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా సన్నవడ్లు వేసిన రైతన్నలకి బోనస్ గా ఏవైతే 7 సన్నవడ్ల రకాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వేసవి కాలంలోనే మేము దాన్ని వైడ్ పబ్లిసిటీ చేయటమే కాకుండా విత్తనాలు కూడా వ్యవసాయ శాఖ నుంచి వాటిని సప్లై చేశాం. దానికి సంబంధించిన ఆ 7 వంగడాలకు సంబంధించి రకాలకు సంబంధించిన రకాలని ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విత్తనాలు సప్లై చేసినా కానీ లేదా ప్రైవేటు సెక్టార్లో సేమ్ విత్తనాలని వేసిన వాళ్ళు వ్యవసాయ శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ క్రాప్ వేసిన వాళ్ళు వారికి సంబంధించిన ధాన్యాన్ని కొనే విధంగా మద్దతు ధరతో పాటు బోనస్ గా ఆ 7 రకాలు ఎక్కడైతే వేశారో వారికి బోనస్ క్వింటాల్ 500 ఇచ్చటం కోసం కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ వేసిన వాళ్ళని ప్రభుత్వ పక్షాన సప్లై చేసిన విత్తనాలు కానీ అదే రకంగా ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కడైనా వారు ప్రొక్యూర్ చేసుకుని వేసినా వారు రిజిస్ట్రేషన్ చేయాలన్నది
రాష్ట్ర కేబినెట్ లో డిస్కస్ చేసి దాన్ని కూడా ఫైనల్ చేయటం జరిగింది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోయిన యాసంగిలో 81.16 ఎల్ఎంటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం జరిగింది రైతుల దగ్గర నుంచి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 63.62 లక్షల మెట్రిక్ టన్నుల్ని కేంద్ర ప్రభుత్వం సేకరించడం జరిగింది. మిగిలిన 17.54 లాక్స్ ధాన్యం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 17.54 లాక్స్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా పారదర్శకంగా ఏదైతే ఎంఎస్పి రేటు 2389 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కొందో దాన్ని బేసిక్ రేటుగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఈ వేలం ద్వారా ఆక్షన్ వేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు వీటిని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. గతంలో ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉండేది. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఈ ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నికల్ ని ఈనాడు మళ్ళీ వీటిని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి షిఫ్ట్ చేసే విధంగా ఈ రోజు సమావేశంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 86 ఇచ్చాం. 113 కాను 86 ఇచ్చాం. ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, ముతోల్, బోధ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక ఈ 7 నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా విద్యకు పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వం ప్రతి స్కూలుకి 200 కోట్ల పైగా సుమారు 3500 మంది పిల్లలు ఫెసిలిటీస్ ఫుల్ ప్లెడ్జ్ లో, అది టీచింగ్ లో సైడ్ కానీ వాళ్ళు రెసిడెన్షియల్ గా ఉండే హాస్టల్స్ కానీ అన్ని సెక్టార్లుగా ఫుల్ ప్లెడ్జ్ లో ఇంటిగ్రేటెడ్ స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఈ 7 ఈ రోజు ఈ కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా సుమారు 18,766 ఆటోలు ఈ కోర్ ఏరియాలో డీజిల్, పెట్రోల్తో ఈనాడు నడుస్తున్నాయి. 18,766 ఆటోలు ఈ కోర్ ప్రాంతంలో, హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో 18,766 ఆటోలు డీజిల్ అండ్ పెట్రోల్తో నడుస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎలక్ట్రికల్ వాహనాలుగా షిఫ్ట్ చేయడం కోసమని ప్రతి ఆటోకి ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి ఒక ఆటో ఏదైతే ఉంటుందో ఒక ఆటోకి 1,50,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి ఏదైతే ఆ అవుట్డేటెడ్ ఆటోలు ఏవైతే వాటితో కాలుష్యం అవుతుందో ఆ కాలుష్యం కాకుండా ఉండే విధంగా ఎలక్ట్రికల్ మోటార్స్ ని ఇతరత్రా ఏర్పాటు చేయటం, ఎలక్ట్రికల్ కన్వర్షన్ స్కీమ్ ని ఏర్పాటు చేయటం కోసం ప్రతి ఆటోకి 1,50,000 రూపాయలు సబ్సిడీని ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు జరిగిన కేబినెట్ లో. అదే విధంగా హిల్ట్ పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యూర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలోని పారిశ్రామికంగా ఉన్న ఇండస్ట్రీస్ ని షిఫ్ట్ చేసేదాన్ని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఒక హిల్ట్ పాలసీలో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే బెనిఫిషరీస్, ఇండస్ట్రియలిస్టుల కోరిక మేరకు అక్టోబర్ 3 నెలలు పొడిగించి అక్టోబర్ 31వ తారీఖు వరకు అప్లై చేసుకునే ఆప్షన్ ని 3 months ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 కు సంబంధించిన 2,100 కోట్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కు సంబంధించిన దాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే విధంగా గూడెం దొడ్డి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని గూడెం దొడ్డి
పంపు స్టోరేజీ ప్రాజెక్ట్ కెపాసిటీని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీకి ఎనాన్స్మెంట్ చేయటం కోసం కన్సల్టెన్సీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. వీటిని ప్రధానంగా ఈరోజు జరిగిన ప్రధానమైన చర్చల్లో ఇవి అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయటం జరుగుతుంది. ఇది కేబినెట్ కి సంబంధించిన అంశం కాకపోయినా కూడా నిన్న ఏదైతే ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా స్థానిక శాసనసభ్యులు ఒకళ్ళిద్దరు వారి ప్రాంతాల్లో ఉన్న అంశాన్ని, అదే రకంగా వివిధ ప్రాంతాల్లో మీరన్నట్లు జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఉన్నమాట వాస్తవం. ఆల్రెడీ వీక్ మండే నాడే నేను సుదీర్ఘంగా అధికారులు, గౌరవ కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, అదే రకంగా రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా జెన్యూన్ గా ప్రభుత్వ స్థలాలు కాకుండా ఏవైనా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటే అది ప్రభుత్వానికి సంబంధించింది అయి ఉండకపోతే, న్యాయస్థానంలో కోర్టులలో ఉండకపోతే అటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఆల్రెడీ ఇప్పటికే గతంలో ఉన్న జీవోలు ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, ఎక్కడెక్కడ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లేదు అనేది ఈ రోజు ఈవినింగ్ కల్లా అన్ని వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేసి అది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గా రిజిస్ట్రార్లకి, ఎంఆర్ఓలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. అదే పద్ధతిలో ఇంకా అడిషనల్ గా ఎక్కడన్నా మిగిలింటే తప్పకుండా దాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు, వారి సొంత ఆస్తి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్క అంగుళం కూడా ఎక్కడికి పోనేమో వారిని క్లియర్ చేసే బాధ్యత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే క్లియర్ చేసే బాధ్యత సబ్జెక్టు కండిషన్ ప్రభుత్వ ఆస్తులు లిటిగెంట్ ఆస్తులు కాకపోతే క్లియర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా తప్పకుండా నేనే తీసుకుంటానని కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో నివసించే ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఏదైతే ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే 46 మంది సబ్ రిజిస్ట్రార్లను నిన్న కాకుండా మొన్న డే బిఫోర్ ఎస్టర్డే ఈ 46 మందితో నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మార్నింగ్ 8:30 to 10 o'clock వరకు, అంటే పబ్లిక్ మళ్ళీ రిజిస్ట్రేషన్ టైం కంటే ముందే ఒక పర్సనల్ గా పిలిచి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది.